నగరవాసులు సంక్రాంతికి సొంతూళ్లకు పయనమయ్యారు. పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ట్రాఫిక్ వాహనాల రద్దీని నివారించేందుకు పోలీసులు టోల్ ప్లాజా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రద్దీ దృష్ట్యా టోల్ ప్లాజా వద్ద ఉన్న మొత్తం 10 బూత్లను తెరిచారు. నిమిషానికి 330 వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, రైట్ ఆమెని సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుండి పల్లెబాట పెట్టారని చెప్పుకోవచ్చు నగరవాసులు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఏదైతుందో నిన్న రాత్రి నుండి కొనసాగుతుంది వాహనాల రద్దీ. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజాలో అయితే వాహనాల రద్దీ భారీగా ఉన్నదని చెప్పుకోవచ్చు. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. టోల్ ప్లాజాలో మొత్తం టోల్ బూతులు అయితే 12 ఉంటే దాంట్లో 10 లైన్లు మాత్రం హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్తున్న లైన్స్ ని ఏర్పాటు చేశారు. టోల్ ప్లాజాలో రోజుకి నిన్న ఒక్కరోజు 35,000 వెహికల్ వెళ్ళాయని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నప్పటికైతే టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం 42,000 వెహికల్ కొర్లపాటు టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజా 42 వెహికల్ వెళ్ళాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చౌటుప్పల్ టోల్ ప్లాజా పంతంగి ఏదైతే ఉంటుందో పంతంగిలో నిమిషానికి 330 వాహనాలు వెళ్తున్నాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది అయితే ఒక అంచనా వేశారు. మొత్తంగా పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, కొర్లపాటు టోల్ ప్లాజా, చిల్లకల్ టోల్ ప్లాజా, ఈ 3 టోల్ ప్లాజాలో కలిసి మొత్తం 120,000 వాహనాలు ఇప్పటి వరకు వెళ్ళాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కావచ్చు, టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యాలు కావచ్చు, ఉచిత టాయిలెట్ సౌకర్యాలు కావచ్చు ఏర్పాటు చేశాము. అలాగే ఎలాంటి ఘటనలు జరగకుండా ఘటనలు జరిగినా కూడా అప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు క్రేన్లు, జేసీబీలు, అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామని పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. మొత్తంగా నకరికల్ టోల్ ప్లాజాలో కొన్ని డేంజర్ జోన్లని ఏర్పాటు గుర్తించడం జరిగింది. ఆ డేంజర్ జోన్ లో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా వాహనాలని మళ్లిస్తున్నామని చెప్పేసి అయితే టోల్ ప్లాజా సిబ్బంది, పోలీస్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. తెలంగాణలో సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణలో సెలవులు ప్రకటించారు. దాంతో ముందుగానే వాహనాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న, ఈ రోజు, రేపు ఇదే వాహనాలు భారీగా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. నిన్న నుండి ఇప్పటి వరకు 142,000 వెహికల్ వెళ్ళాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నప్పటికీ ఈ రోజు, రేపు దానికి అదనంగా వెళ్తాయని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పంతంగి టోల్ గేట్ దగ్గర పంతంగి దగ్గర టోల్ గేట్ ఉన్నది. ఈ సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర వెళ్లే ప్రజలందరికీ కూడా ఇది ఇంపార్టెంట్ జంక్షన్. ఓఆర్ఆర్ నుంచి వచ్చేవాళ్ళు, సిటీ నుంచి వచ్చేవాళ్ళు మొత్తం కూడా అన్ని వెహికల్స్ కూడా ఇక పంతంగి టోల్ గేట్ నుంచి పాస్ కావాల్సిందే, ఆల్టర్నేట్ రూట్ లేదు. సో గతంలో కొద్దిగా సర్వర్ డౌన్ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ కొద్దిగా జామ్ అయినట్టుగా మాకు ఇన్పుట్ ఉంది. దాని వల్ల మేము సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయడం జరిగింది, సర్వర్ డౌన్ కాకుండా చూడడం జరిగింది. దాంతో పాటు బూస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బూస్టర్ ఉంటే ఏంటంటే స్పీడ్ గా విత్ ఇన్ సెకండ్స్ లోనే క్లియర్ అవుతుంది అది టోల్, కాబట్టి ఆ బూస్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు హ్యాండ్ గన్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాము. ఆ కెమెరా ద్వారా ఒకవేళ జామ్ ఏమైనా అయితే ఫీ దాంట్లో అమౌంట్ లేకపోయినా కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి మేము తర్వాత అప్లోడ్ చేసి టోల్ గేట్ సిబ్బందితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది.